నమస్కారం అండి. అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీమాంటి స్పిరిచువల్ వీడియోస్. మనము డైలీ శ్రీ లలితా త్రిశక్తి స్తోత్రం 300 నామాలకు భావార్థాలు తెలుసుకుంటున్నాం కదా! శ్రీమాత్రే నమః. కానీ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం మాత్రం చేయండి ప్లీజ్. ఒక లైక్ ఇచ్చుకోండి, హైప్ ఇవ్వండి, షేర్ చేయండి. నచ్చితే చేయండి. ఓకే అండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. 55వ నామము ఈశా తాండవ సాక్షిని. ఈశా తాండవ సాక్షిని ఈశస్య తత్పద వాచ్యార్థస్య తాండవం నర్తనవవద ప్రయత్న సంపాద్యం లీలా మాత్రమిత్యర్థః. జగత్సార్జనాది రూప క్రియా చలన రూప కర్మత్వ సమాన్యత్ తస్య సాక్షిని అసంసర్గ ప్రకాశ రూపిణ్యత్యర్థ అసంగో నాహి సజ్జతే ఇతి శృత్యా. అథవా ఈశా తాండవస్య పరమేశ్వర నృత్య నాట్యాభివంజిత చతుష్టాష్టతి కలోపదేశస్య సాక్షిని. తదుక్తం నర్తనాదిః పరిశాస్య చతుష్టాషష్టి కళాజని ఇతి ప్రాదోష స్తోత్రే ఈశా తాండవ నర్తన వర్ణన మతిస్ఫుటమితి నేహ లిఖ్యతే. ఓం ఈశ తాండవ సాక్షియే నమః నామం అండి. ఇంకా భావార్థం తెలుసుకుందాము. ఈ శతతాండవ సాక్షిని తత్వమసి లో తత్ పద్వ అవాచ్యార్థుడగు ఈశ్వరుని తాండవ సమయమున నర్తనము వంటి ఆ ప్రయత్న లీలా మాత్రం అనగా జగత్తు సృష్టి మొదలగు చలన రూప క్రియాకర్మముకు సాక్షి అనగా ఈ దేవి సంసర్గాయిత ప్రకాశ స్వరూపిణి అని భావం. అసంగో నహి సజ్జతే, అసంగుడు శక్తిని పొందడు అని శృతి. లేక ఈశా తాండవమున పరమేశ్వరుని నృత్య నాట్య అభివంజిత చతుష్టాష్టతి కలోపదేశము సాక్షిని. నర్తనాది పరమేశ్వరస్య చతుష్టాష్టతి కళాజని. పరమేశ్వరిని నర్తనము నుండి 64 కళలు జన్మించినవి అని ప్రదోష స్తోత్రమున అతి స్ఫుటంగా వర్ణించబడినవి 64 కళలు. కావున వీటిని వ్రాయలేదు. ఓం ఈశా తాండవ సాక్షియే నమః. శ్రీమాత్రే నమః. 56వ నామము ఈశ్వరోత్సర్గ నిలయ. ఈశ్వరోత్సర్గ నిలయ ఈశ్వరస్య స్వభర్తుః ఉత్సాహంగా ఊరుతోః నిలయ యస్య స తదా. ఓం ఈశ్వరోత్సంజ్ఞ నిలయాయ నమః. ఈశ్వరోత్సంజ్ఞ నిలయ ఈశ్వరుడగు తన భర్త యొక్క ఉత్సంగమనగా ఉరువులు తోడలు నిలయముగా గలది అనగా స్వభర్త అయిన ఈశ్వరుని ఉరువుల పైన కూర్చొని ఉండునది అని భావం. ఓం ఈశ్వరోత్సర్గ నిలయాయ నమః. శ్రీమాత్రే నమః. ఓం నమః శివాయ. 57వ నామము ఇతి బాధ వినాశిని. ఇతి బాధ వినాశిని. ఇతి బాధ దైవధ్యోపద్రవ క్షుద్ర జంతు పీడా వహతం వినాశయతి తదః. ఓం ఇతి బాధ వినాశిని నమః. ఇతి బాధ వినాశిని. ఇతి బాధలనగా దైవ వశమున కలుగు బాధలు లేక క్షుద్ర జంతువుల వలన కలుగు పీడలు. ఇట్టి బాధలను శ్రీదేవి నివారించును. కావున ఇతి బాధ వినాశిని. ఓం ఇతి బాధ వినాశినియే నమః. శ్రీమాత్రే నమః. ఓం నమః శివాయ. 58వ నామము ఇహ విరహిత. శ్రీమాత్రే నమః. ఇహ విరహిత అప్రాప్తః ప్రాప్తిం ప్రతి ఇచ్చ ఇహ తయా విరహిత ఆప్తకామత్వాత్ తదిరోహోత్యర్థ. ఓం ఇహ విరహిత్యాయ నమః. భావార్థం అండి. ఇహ విరహిత అప్రాప్తమగు వస్తువు యొక్క ప్రాప్తి కొరకు కలుగు కోరిక ఇహ. శ్రీదేవి ఇహ లేనిది కావున ఇహ విరహిత. ఆమె ఆప్తకమ కావున ఇహ విరహిత. ఓం ఇహ విరహిత్యై నమః. ఓం నమః శివాయ. 59వ నామము ఈశా శక్తి. ఈశా శక్తి. ఈశస్య శక్తి సర్వజ్ఞాత్యాది స్వరూప సామర్థ్యం యస్యా స తదా దేవాత్మకం శక్తిం ఇతి శృతి. ఓం ఈశా శక్త్యై నమః.
భావార్థము ఈశా శక్తి శ్రీదేవి ఈశ్వరుని యొక్క శక్తి కావున ఈశా శక్తి. సర్వజ్ఞత, నిత్య తృప్తి, అనాది బోధ, స్వాతంత్ర, నిత్య మలుప్తత, అనంతత అను షడ్వాద శక్తులు సమిష్టి రూపము గలది శ్రీదేవి. దేవాత్మ శక్తి పరమాత్మ యొక్క స్వతంత్ర శక్తియే జగత్కారకమని ఋషులు గ్రహించిరి. ఓం ఈశ శక్తియే నమః. ఓం నమ శివాయ. శ్రీమాత్రే నమః. 60వ నామము ఈశాస్మాత్మ తనన. ఈశాస్మ తనన ఈషత్ స్మితం మందహాస యస్య తత్తదా తద్రోగాననం యస్య స తదః పర్యోక్తకామత్వేన సర్వదా ప్రసన్నముఖ్యత్యర్థ దుఃఖస్పర్శ పరమానంద రూపతయా వా తదా. ఓం ఈశాస్మాతనాయ నమః. భావార్థం అండి, ఈశాస్మి తనన ఈషత్ స్మితమును మందహాసమును కలిగిన ఆనందము ముఖము కలది. ఈశాస్మ తనన పర్యాప్త కామత్వం చేత సర్వదా ప్రసన్నముఖి అని భావం. లేక దుఃఖమే సృజించని పరమానంద స్వరూపమే అగుట వలన ఈశాస్మ తనన. ఓం ఈశాస్మ తననై నమః. శ్రీమాత్రే నమః. ఓం నమ శివాయ. శ్రీమాత్రే నమః. ఇప్పటి వరకు మనము 12 శ్లోకాల వరకు 60 నామాలు తెలుసుకున్నామండి. రాబోయే వీడియోలో 12 శ్లోకాలు చాలా క్లుప్తంగా వివరిస్తాను, తప్పకుండా చూడండి. ఓకేనండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుస్తానండి. ఈ వీడియో కనుక మొదటిసారి ఎవరైనా చూసి ఉంటే తప్పకుండా ఒక చిన్న లైక్ ఇవ్వండి, హైప్ ఇవ్వండి, షేర్ చేయండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ పెట్టండి. బాయ్. ఓకే అండి. థ్యాంక్ యూ. శ్రీమాత్రే నమః. ఓం నమ శివాయ.